నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బతుకుదెరువు కోసం బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన బాలికపై ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, పోలీసులు ఆ వృద్ధుని పట్టుకున్నారా? అసలు ఇంకేమైనా అప్డేట్ ఇచ్చారా? సంగీత, ఐడియా బొల్లారం అంటే సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం పరిధిలో ఈ యొక్క మైనర్ బాలికపై 50 ఏళ్ల నిందితుడు, ఆయన పేరు కాసిం అనే ఒక అతను లైంగికంగా వేధింపులు చేశాడు. అదే ప్రాంతంలో అంటే అక్కడే వీళ్ళు పనిచేస్తా ఉన్నారు. డైలీ లేబర్స్ గా అటు కర్ణాటక నుంచి వచ్చిన ఒక పేద కుటుంబం బతుకుదెరువు కోసం ఈ ఐడియా బొల్లారంలో చాలా కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీలో వర్క్ చేస్తా ఉన్నారు తల్లిదండ్రులతో పాటు. సో తల్లిదండ్రులు జాబ్కి వెళ్ళి అంటే కూలి పని కోసం వెళ్ళారు. వెళ్ళిన సమయంలో ఆ అమ్మాయి ఇంట్లోనే ఉంది ఒంటరిగా. అది గమనించిన ఈ యొక్క 50 ఏళ్ల కాసిం అనే వ్యక్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వెంటనే ఆమె అరిచిన వెంటనే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పోలీసులకు అప్పచెప్పారు. సో నిన్న ఈ సంఘటన జరిగింది. నిన్న ఎవరైతే మైనర్ అమ్మాయి ఉందో పటాన్చేరు ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం నిన్న తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు ఆ కాసిం అనే వ్యక్తి అబ్స్కాండ్ లో ఉన్నాడు, అంటే పరారీలో ఉన్నాడు. దీనికోసం ప్రత్యేకమైన పోలీస్ బృందాలు కూడా ఆయన పట్టుకోవడానికి వెతుకుతా ఉన్నాయి. బస్ స్టాండ్, పోలీస్ స్టేషన్, ఇంకెక్కడెక్కడైతే లోకల్ గా వీళ్ళు పారిపోయే అవకాశాలు ఉంటాయి అక్కడ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు సంబంధించిన నిందితుడికి సంబంధించిన ఫోటోతో సీసీ కెమెరాలు విజువల్స్ చూసి ఎక్కడ ఉన్నాడని ట్రేస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇంతవరకు అయితే నిందితుడిని పట్టుకోలేదు. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా సెర్చింగ్ లో ఉన్నారని అయితే మనం ఇప్పుడే పోలీసులతో మాట్లాడడం జరిగింది. సిఐ అదే గ్రామానికి చెందినవాడా? ఇప్పుడు ఏవైతే నిందితుడు ఉన్నాడో అదే గ్రామానికి చెందినవాడా? అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులను ఎవరినైనా దర్యాప్తు చేస్తున్నారా? కుటుంబ సభ్యులను దర్యాప్తు చేస్తున్న. వాస్తవానికి ఈమె కర్ణాటక సంబంధించిన ఆమె. ఈ వ్యక్తి అబ్స్కాండ్ లో ఉన్నాడు, వెంటనే పారిపోయాడు. సో ఇతను కూడా అంటే వీళ్ళు డైలీ లేబర్స్ కి ఒక అడ్రస్ కానీ కరెక్ట్ చిరునామా కానీ వాళ్ళు ఎక్కడ అనేది కొంచెం వెంటనే మనకు తెలియదు కాబట్టి పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. ఆ దర్యాప్తులో ఉన్నారు. పూర్తి అడ్రస్ కానీ పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతవరకు పోలీసులు రాలేదు, కానీ వెతుకుతా ఉన్నారు. ఎందుకంటే ఒక స్థిరమైన నివాసం లేదు కాబట్టి వీళ్ళు అడ్డా కూలీలు అంటారు. ఏ రోజుకి ఆ రోజు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ రోజు కూలీకి వెళ్ళే వ్యక్తి కాసిం అనే వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా అడ్రస్ ను కొంచెం ట్రేస్ చేయలేకపోతున్నారు, కానీ అనుమానిస్తున్నారు అదే ప్రాంతమా, తెలిసిన అమ్మాయా, లేదా ఎందుకంటే దగ్గరలో ఉంటారు కాబట్టి అదే ప్రాంతం అయి ఉంటది. చాలా రోజుల నుంచి గమనిస్తున్నాడు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంటుంది, తల్లిదండ్రులు పనికి వెళ్తున్నారు. గమనించిన ఈ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నిందితుడు ఎవరైతే ఉన్నారో కాసిము, అది గమనించి ఆమెపై లైంగిక దాడి చేశారని తెలుస్తుంది. ప్రాథమిక సమాచారం అయితే పోలీసులు ఇంతవరకు అడ్రస్ అయితే ఏం ట్రేస్ చేయలేదు. ఈ రోజుకు అడ్రస్, చిరునామా ఎక్కడ ఏంటనేది పూర్తి వివరాలు మనకు వచ్చే అవకాశం ఉంది. ఓకే రాజ్ కుమార్, రైట్.